Hi Andy. Today I want to discuss with you guys about one area which is like a hidden gem in Hyderabad real estate. సో మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మనకి మోస్ట్లీ కమర్షియల్ ఏరియాస్ అండ్ ఐటీ ఏరియాస్ ఇవ్వండి. సో ఈ స్ట్రెచ్ ఆఫ్ ఏరియాస్ మనకి బాగా ఐటీ ఉంటుంది, బాగా కమర్షియల్లీ వైబుల్ ఏరియాస్ ఆర్ దీస్ ఆర్ ద కరెంట్ ఐ వుడ్ సే కరెంట్ ఐటీ ఏరియాస్ ఆర్ ద కరెంట్ డౌన్ టౌన్స్ ఆర్ ద డౌన్ టౌన్స్ దట్ ఆర్ గాట్ టు బి ఇన్ ద ఫ్యూచర్. To to other audience who might have not been following my previous videos అండి, మనకు ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు రైట్ నౌ ఐటీ ఉండేది మొత్తం మనకి ఫస్ట్ లో హైటెక్ సిటీలో. హైటెక్ సిటీ ఏరియా అంటే ఈ ఏరియా అండి. మనకి ఈ రోడ్డు జేఎన్టీయూకి వెళ్ళే రోడ్డు, అండ్ ఈ రోడ్డు మనకి మియాపూర్కి వెళ్ళే రోడ్డు, అండ్ దిస్ ఏరియా ఇస్ వేర్ ద రాయల్ మెట్రో ఇస్ ఆల్సో ఇన్. నా మోర్ రీసెంట్లీ ఈ the Raidurg area where we have this T works, where the Image Tower is coming, or the Durgam Cheru Bridge itself, right? This is like the hotspot. It's slightly shifted from Cyber Towers to now Raidurg, and slowly it's also shifting towards financial district. But ultimately, in next 10 years, I expect it to be at Neopolis and Kokapet. సో మనం ఏంటంటే యూజువల్లీ ఈ ఏరియాస్ కి ఐటీ, లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐటీ పీపుల్ అండి. ఐటీ పీపుల్ కి మనకు ఇప్పుడు దీని మొత్తానికి సెంటర్ తీసుకుంటే సమ్వేర్ హియర్ అండి, అరౌండ్ దిస్ ఏరియా ఐ వుడ్ సే ఇస్ లైక్ ద సెంటర్ వీటికన్నిటికి. సో మనం ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటంటే, మనము ఏమన్నా ప్లాట్స్ కొనుక్కుంటే ఆర్ మనం ఏమన్నా అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఈ ఏరియాకి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఎలా వస్తాము అనేది మనం ఆలోచించుకోవాలండి. సో ఎలా వస్తాము అంటే, వన్ థింగ్ ఈజ్ యూజింగ్ ద ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్ ఈజ్ లైక్ ద జెమ్ ఆఫ్ హైదరాబాద్. ద రీజన్ బీయింగ్ దిస్ ఇస్ లైక్, మనకు అప్పట్లో మనకి ఓఆర్ఆర్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ 500 feet వైడ్ ఆఫ్ రోడ్ వదిలేశారండి. సో ఎగ్జాంపుల్ మీకు ఒక ఏరియాకి వెళ్ళి చూపిస్తాను జూమ్ ఇన్ చేసి. సో లెట్స్ సే దిస్ ఈస్ ద ఏరియా అండి. ఇఫ్ యూ సీ నౌ అవర్ ఓఆర్ఆర్ ఈస్, సో లెట్ ఇట్ లోడ్ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు లోడ్. సో మనకి ఆల్మోస్ట్ అది లోడ్ అయిందండి. మా నెట్ ఇస్ స్లైట్లీ స్లో. ఇక్కడ నుండి ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చూస్తే అండి, మనకి ఈ టోటల్ ఫీట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 500 feet రోడ్ అండి మనకి వదిలేసింది. అందులో ఆల్మోస్ట్ సగమే కట్టారు, ఇంకా సగం కట్టొచ్చండి. దేర్ ఆర్ ఫ్రీ ఏరియాస్. ఇదంతా కట్టేస్తే ఆల్మోస్ట్ దిస్ షుడ్ బి అట్లీస్ట్ ఈక్వల్ టు 14 lines ఆన్ ఈచ్ సైడ్ అండి రోడ్. ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద వైడెస్ట్ రోడ్ ఇన్ హైదరాబాద్. సో మనకి ఈ ఏరియాని టార్గెట్ చేయాలి అంటే, లెట్స్ సే ఇఫ్ నాట్ ఫర్ మెట్రో, మెట్రో ఈ వీడియోలో నేను మెట్రో గురించి మాట్లాడతలేదండి. టు ఎవ్రీ ఏరియా, we all know that usually, right, wherever we are, మనం మెట్రోకి నియర్ ఉండి యాక్సెసిబుల్ ఏరియా ఉంటే we can definitely come fast to this place. But in this video I'm just talking, let's say we are coming on a bike or we are coming in our car. I'm just considering what are some areas which are just outside outer ring road or close to outer ring road which you can buy anamata. And mostly I will suggest areas that are in R1 zone or close to being R1 zone in future. సో మనకి ఒకటి వచ్చేసి ఈ ఏరియాస్ అండి, లైక్ ఇఫ్ యు సీ రైట్, మనకి రీసెంట్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. మే ఈ కొంపల్లి వరకు మెట్రో వస్తుంది అని చెప్పి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెట్రో, బట్ ఈవెన్ వితౌట్ మెట్రో, లెట్స్ సే ఇఫ్ దట్ రియల్లీ హ్యాపెన్స్, రైట్, మనకి ఈ మేడ్చల్ సరౌండింగ్ ఏరియాస్ లో ఎక్కడన్నా ప్లాటింగ్ ఉంటే కొనుక్కోవటం వన్ గుడ్ ఆప్షన్. ఆర్ మనకి ఇప్పుడు ఈ షామీర్పేట్ దగ్గర కూడా కొనుక్కుంటే అనదర్ గుడ్ ఆప్షన్. బట్ ఈ రెండిట్లో ప్రాబ్లం ఏంటంటే అండి, దే ఆర్ స్ట్రిక్ట్లీ రిలయంట్ ఆన్ మెట్రో. లెట్స్ సే మెట్రో అనౌన్స్ చేశారు గవర్నమెంట్, బట్ లెట్స్ సే ఇఫ్ మెట్రో ఇస్ నాట్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 years, యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు అప్రిషియేట్ అండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్, మీరు ఇక్కడ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కమ్ ఆన్ రోడ్ అండి, ఇట్స్ నాట్ ఏ వయబుల్ ఆప్షన్ coming from Madechal or surroundings to somewhere here, right? You have to cross a lot of traffic, and with the amount of apartments that are coming or vertical high rises that are coming, right, it's nearly impossible to come to this place and go back to like something like Madechal this way.
most likely you will be taking the outer ring road. But I think this is so long అండి, అట్లీస్ట్ 70 to 80 కిలోమీటర్స్, అట్లీస్ట్ 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో 70 కిలోమీటర్స్ వచ్చి 70 కిలోమీటర్స్ రోజు వెళ్ళటం అనేది ఇట్స్ నాట్ వయబుల్ అండి. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా హై అవుతాయి, మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది మోస్ట్లీ. సో దీస్ ఆర్ సమ్ ఏరియాస్ యూ క్యాన్ టేక్, బట్ యూ నీడ్ టు బీ రైట్ విత్ ద మెట్రో. అండ్ అదర్ దాన్ దట్, ఇప్పుడు ఈ తుక్కుగూడ ఏరియా అనేది కూడా చాలా ఫేమస్ అవుతుంది. చాలా టూ మెనీ పీపుల్ ఆర్ బయింగ్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద రేట్స్ ఆర్ ఆల్రెడీ హై అండి. సో అనదర్ ఏరియా విచ్ ఐ వాంట్ టు యాక్చువల్లీ టాక్ ఇస్ దిస్ ఇస్నాపూర్ ఏరియా అండి. వై ఐఎమ్ సో పాజిటివ్ అబౌట్ దిస్ ఏరియా ఇస్, ఫస్ట్లీ దిస్ ఏరియా హ్యాస్ ఈజ్ ఇన్ ఆల్వేస్ ఇన్ లో లైమ్ లైట్ అండి. మనకి చాలా మంది ఎక్కువ ఏమీ మాట్లాడతలేదు ఈ ఏరియా గురించి. ఆల్మోస్ట్ ఇల్ రుద్రారం అండి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇస్నాపూర్ దగ్గర మనకి ఇక్కడ కొంచెం పొల్యూటింగ్ బాడీస్ ఉండేసరికి పీపుల్ ఆర్ సమ్ టైమ్స్ హెసిటెంట్, ఆర్ యూజువల్లీ ఏంటంటే ఇక్కడ సంహౌ అంత బిల్డప్ అనేది రాదు మనకి. లెట్స్ సే ఇప్పుడు షాద్ నగర్కి లైక్ ఒక 6 years బ్యాక్ నుండి చాలా బిల్డప్ ఇచ్చేసారు. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ టూ ఫార్ ఈవెన్ కంపేర్ టు ఇస్నాపూర్, టు దిస్ పాయింట్ విచ్ ఐ సజెస్టెడ్ యూ గైస్. హియర్ ఇస్ షాద్ నగర్, here is the area I am recommending, and this is the point we need to come to. So if you see, right, the Shadnagar is really long. Even fourth city is really long, and the fourth city might be a little bit like a planned city, but if all plans come together, it's going to be great. Like ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ అట్లీస్ట్ 15 years కంటిన్యూ అవ్వాలండి నన్ను అడిగితే. అప్పుడే ఇట్ విల్ గెట్ త్రూ, బికాజ్ ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కొత్త సిటీస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సిటీ ప్లాన్ చేశారండి. లెట్స్ సే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడో ప్లాన్ చేశారు మనకి మాదాపూర్ దగ్గర. అప్పటికి ఏంటంటే ఆల్రెడీ మనకి జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. అండ్ అండ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మనకి ఖైరతాబాద్, సోమాజిగూడ, ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ ఆల్రెడీ విత్ పీపుల్, ఫిల్డ్ విత్ పీపుల్. మెహదీపట్నం, ఈ ఏరియాస్ అన్ని, ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ పీపుల్. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఆనుకొని మనకి కొంచెం ఈ కొండాపూర్, ఈ హైటెక్ సిటీ దగ్గర వీళ్ళు కొంచెం లైక్ పుష్ ఇచ్చారు, ఐటీ పుష్. తర్వాత నెక్స్ట్ వచ్చిన కేసీఆర్ కేటీఆర్ గవర్నమెంట్ కూడా మోస్ట్లీ ఈ అండ్ ఈవెన్ సమ్ వాట్ ఐ వుడ్ సే మన వైఎస్ఆర్ కూడా ఈ ఏరియాస్ ని కాన్సన్ట్రేట్ చేశారండి. నానక్రామ్ గూడ అండ్ నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గూడ, కోకాపేట్ అండ్ నియోపోలిస్, వీటిని పుష్ చేశారండి. సో ఇఫ్ యు సీ వన్ ప్యాటర్న్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్. సో ద ప్రాబ్లమ్ నౌ విత్ ఫోర్త్ సిటీ ఇస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డిస్కనెక్టెడ్ జాయింట్ అండి. మనకి ఈ ఏరియాస్ లో చేస్తున్నారు ఫోర్త్ సిటీని, ఇఫ్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ అవేర్. ఈ ఏరియాలో చేయటం వల్ల మనకి ఏంటంటే ఇది కంప్లీట్ డిటాచ్డ్ అండి ఫ్రమ్ హైదరాబాద్. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ detached, it will be very difficult for the government to actually move people from one place to this place. So that is what I am expecting, Andy. It should be a miracle if, let's say, in 10 years, if it is fully occupied, I would say it's a miracle. I am thinking at least it will take 15 years. So what I am suggesting is organic గా grow అయ్యి మనకు అంత హైప్ లేకుండా. సో ఐఎమ్ ఆల్సో సేయింగ్ అబౌట్ ఆర్గానిక్ గ్రోత్ బికాస్ షాద్ నగర్ డజంట్ రియల్లీ హ్యావ్ ఆర్గానిక్ గ్రోత్ అండ్ ఫోర్త్ సిటీ డజంట్ రియల్లీ హ్యావ్ ఆర్గానిక్ గ్రోత్. తుకుగూడ హ్యాడ్ ఆర్గానిక్ గ్రోత్ అండ్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ హై కాస్ట్. సో 40-50 thousand పెట్టకపోతే వాళ్ళ తుక్కుగూడలో వచ్చేటట్లేదు, అట్లీస్ట్ 40,000 అయిపోయింది. అండ్ రైట్ నౌ ఆర్గానిక్ ఆర్గానిక్ గ్రోత్ హ్యాపెండ్ ఇన్ మోకిలా. ఆల్రెడీ ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్, బట్ ఇక్కడ కూడా మినిమం 50,000 వచ్చేసింది. అండ్ ఈవెన్ ఇన్ కొల్లూరు అండ్ వెలిమిలా, బట్ ఇక్కడ ఆల్సో 50,000 మినిమం ఉంది. నెక్స్ట్ ఐ థింక్ ఆర్గానిక్ గ్రోత్ మనకు వచ్చే కారిడార్ వచ్చేసి ఈ ఔటర్ రింగ్ రోడ్ టచ్ అవుతా ఇక్కడ ఇంద్రేసం వరకు ఈ ఏరియాస్ అంటిల్ లకడారం అండ్ మేబీ ద బార్డరింగ్ విత్ రుద్రారం, అండ్ మనకు కొంచెం ఈ ఏరియా కూడా అంటిల్ నందిగాం, ఈ ఏరియాస్, దీస్ ఏరియాస్ అండ్ మేబీ లిటిల్ బిట్ వైడ్ అండి ఇక్కడ. ఐ థింక్ ఈ ఏరియాస్, these areas are the next corridors which are going to see some organic growth అండి. మనకేంటంటే ఈ ఏరియాలో కూడా మనకి ప్రైజెస్ డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయండి. ఇప్పుడు నందిగాం ఆర్ ఇస్నాపూర్ కి ఇటు సైడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి మినిమం టు మినిమం 30,000 వరకు ఉందండి. లైక్ స్క్వేర్ యార్డ్ 30,000 ప్లస్ వరకు ఉంది ఈ ఏరియా మొత్తంలో.
అదే కనుక మనం కొంచెం ఇటు సైడ్ ఇంద్రీసం, ఈనోల్ ఈ రోడ్డులో అన్నా, ఆర్ మనకి ఇటు పక్కకి కొంచెం లకడారం సైడ్ ఈ సైడ్ అన్నా, ఇప్పుడు ఇక్కడ కొంచెం వెంచర్స్ వస్తున్నాయి కదండి. ఇక్కడ మనం చూస్తే మొత్తం ఇక్కడ ఈ లకడారం మనం ఎప్పుడు వినుండం ఈ పేరు అనేది. లకడారం అనే పేరు ఎప్పుడు వినలేదు మనం. కానీ నేనేమంటానంటే ఈ ఇస్నాపూర్కి జస్ట్ చిట్కులు ఉంటుందండి. చిట్కుల పక్కన లకడారం. అండ్ మనకి ఇటు ఇస్నాపూర్ దాటిన తర్వాత హైవే మీద వెళ్తా ఉంటే రుద్రారం కూడా. ఈ రుద్రారం వరకు మనకు ఐఐటి ఉంటుంది. కొంచెం కంది ఇక్కడ ఐఐటి ఉంది. అక్కడ వరకు వెళ్ళవసరం లేదండి. కొంచెం దానికి ముందే మనకి రుద్రారం వరకు ఈ ఏరియాస్ లో మనం ఎక్కడ ఐ థింక్ ఎక్కడ ట్రై చేసినా ఎస్పెషల్లీ ఇటు సైడ్ అండి, ఎస్పెషల్లీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ముంబై హైవే విచ్ ఈస్ ఆల్సో నాన్ పొల్యూటెడ్. ఇఫ్ మనం ఇటు చూస్తే మనకి పాషమైదారం ఏరియా కొంచెం పొల్యూటెడ్ అండి ఈ ఏరియా మొత్తం. సో ఆ రిస్క్ ఉంది. సో మనం ఇక్కడ చిట్కులు దాటిన తర్వాత ఈ లకడారం టు ఈనోల్ ఈ ఏరియాస్ చూస్తే మనకి కొంచెం పొల్యూషన్ ఫ్రీ, ప్లస్ ఇట్స్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ద అవుటర్ రింగ్ రోడ్ ఆర్ ద ముంబై హైవే. ఇఫ్ యు సీ రైట్, లకడారం ఇస్ లైక్ మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక 3 కిలోమీటర్స్ అయి ఉండొచ్చు, 3.5 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఈనోలు కూడా చూస్తే ఆల్మోస్ట్ మనకు అవుటర్ రింగ్ రోడ్ నుండి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంది. సో ఈ ఏరియాస్ లో ఒక ప్లాటెడ్ వెంచర్ మనకి క్లోజ్ టు 20K వచ్చేస్తుందండి. సో యూ జస్ట్ నీడ్ టు సర్చ్ ఫర్ దట్. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ ఆల్సో సర్చ్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ ఐ కెన్ సర్చ్, ఐ కెన్ టెల్ యూ గైస్ like what are like good projects. I have been looking online and I'm seeing that on average these guys are quoting around 20K. And I feel that's a good price to enter in. Only that you just need to follow these routes. Like ఇప్పుడు ఈనోల్ దగ్గర ఈ రూట్ కనెక్ట్ అయ్యే వెంచర్ అన్నా, లేకపోతే మనకు ఇప్పుడు లకడారంకి ఒక రోడ్ వెళ్తుందండి, లకడారం రోడ్ అంటారు. సమ్వేర్ ఇక్కడెక్కడ ఉంటది ఈ రోడ్ అనుకుంటా. ఈ రోడ్ ఇలా వచ్చి ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది. ఆర్ ఇలా కూడా ఒకటి వస్తుంది ఇక్కడ మనకి, ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఈ రోడ్స్ అన్ని ఫ్యూచర్ లో 100 feet రోడ్స్ అవుతాయండి. సో ఈ రోడ్స్ కనెక్ట్ అయిన వెంచర్స్ అన్నా, ఈ వెంచర్స్ అన్నా ఇలా సెర్చ్ చేసుకుంటే మనం మళ్ళీ బాంబే హైవే మీద కాదండి, హైవే మీద 40,000 ఉంది. కొంచెం తక్కువ కావాలంటే ఇక్కడ 200 square yards కొనుక్కోవాలనుకుంటే మనకు 20,000లో 40 lakhsకే వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఈ ఏరియాస్ లో 40 lakhs కొనేసుకొని రేపు ఎప్పుడన్నా ఇల్లు ఒక 60 lakhs పెట్టి ఇల్లు కొనుక్కుంటే మనకి 1 crore ఆల్మోస్ట్ ఒక మంచి 2,000 to 2,500 స్క్వేర్ ఫీట్ ఉంటదండి. మనం ఒక 150 స్క్వేర్ యార్డ్స్ లో వేసుకోవచ్చు. 50 స్క్వేర్ యార్డ్స్ ఒక ఓపెన్ స్పేస్ గా పెట్టేసుకోవచ్చు. సో ఐ థింక్ దాట్ వుడ్ బి ఏ వయబుల్ ప్లాన్ అండి ఫర్ ఐ థింక్ every middle class investor. The reason why I am suggesting this place is in next 5 years, I think slowly this place will gain some traction because already there is a huge project that's coming up by Sansa and I think Auro వాళ్ళది, Auro Realty వాళ్ళది అనుకుంటా Sansa. This area has they are coming with a huge project అండి. I don't know how many acres, but this is the layout అండి. This is the layout. So it's మనకి క్లోజ్ టు 800 acres అనుకుంటా అండి. హ్యూజ్ లేఅవుట్. వన్స్ దిస్ లేఅవుట్ కమ్స్ అప్ అట్లీస్ట్ దిస్ ఐలోల్ ఈ రోడ్ మంచిగా అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇస్నాపూర్కి అంటిల్ మనకి కంది వరకు ఆర్ ఈవెన్ సంగారెడ్డి వరకు దీన్ని మొత్తం ఈ రోడ్డు వెడల్పు చేస్తున్నారండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఏ 12 lane రోడ్. అది ఒక ప్లస్ పాయింట్. సెకండ్ థింగ్ మనకు పటాన్ చెరువు వరకు మెట్రో రాబోతుంది సమ్వేర్ హియర్. ఈ ఐసిఆర్టి వరకు పటాన్ చెరువు వరకు. సో పటాన్ చెరువు వరకు మెట్రో రాగానే ఈ ఏరియాస్ అన్నిటికీ మంచి భూమి వస్తుంది ఫైనల్లీ. అండ్ దాట్ పటాన్ చెరువు థింగ్ అండ్ మేబీ నెక్స్ట్ లైక్ phase 3 ఆఫ్ మెట్రోలో ఇట్ మైట్ బి ఈవెన్ ఎక్స్టెండెడ్ అంటిల్ ఇస్నాపూర్ అండి. బికాస్ దట్స్ లైక్ ఏ ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. దే హ్యావ్ బీన్ పుషింగ్ ద గవర్నమెంట్ టు యాక్చువల్లీ ఎక్స్టెండ్ ఇట్ టు ఇస్నాపూర్. ఈవెన్ మన లాస్ట్ గవర్నమెంట్ ఇస్నాపూర్ వరకు అనౌన్స్ చేశారు. బట్ రైట్ నౌ దిస్ గవర్నమెంట్ హ్యాస్ స్టాప్డ్ ఇట్ at Patancheru. So I can expect in future it also coming until Snapur. So people who are planning to build a house after 10 years can actually buy in these areas. That's my suggestion. Thank you.